ఇక దేవుని కృపను బట్టి 2025వ సంవత్సరము క్యాలెండర్ మనం ఓపెన్ చేసుకోబోతాం. అందరం ఒకసారి లేచి నిలబడదామా? అందరం కూడా దేవుని కృపను బట్టి లేచి నిలబడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని కృపను బట్టి 2025వ సంవత్సరపు క్యాలెండర్ దేవుని కృప చేత మనం ప్రారంభించబోతున్నాం, ఓపెన్ చేయబోతున్నాం. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలారా, ఈ క్యాలెండర్ 2011వ సంవత్సరం నుంచి కూడా, 2011 అండి మనం స్టార్ట్ చేసింది, 11 సంవత్సరం నుంచి మన క్యాలెండర్ ప్రారంభించాం. మొదటిసారి మన క్యాలెండర్ ఎలాగా ఇచ్చాం? మనం సింగిల్గా మనం ఇచ్చాం. కనుక ఆ నాటక నుంచి కూడా ఈ 2024వ సంవత్సరం వరకు కూడా ఈ క్యాలెండర్ పై ఎటువంటిది కూడా మనము డబ్బులు వసూలు చేయలేదు, చేయజాలము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొడదామా? దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఈ క్యాలెండర్ని బట్టి కూడా వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. ఈ క్యాలెండర్ నేను కూడా ఒక 50 రూపాయలు వెచ్చిస్తే కనుక అందరూ తీసుకుంటే, కనుక దేవుడు నాకు ఇచ్చాడు, నాకు దేవుడు ఇచ్చిన తలంపు ఒకటే, నా జీవిత కాలం అంతా కూడా క్యాలెండరే. ఈ పరిచర్య ద్వారా ఎప్పుడు కూడా క్యాలెండరే అమ్మబడదు. క్రీస్తు రాజ్య మినిస్ట్రీ ద్వారా ఈ క్యాలెండర్ ఎప్పుడు కూడా అమ్మబడదు. మన సాయశక్తులు మన సంఘ బిడ్డలకు, బయట వారికి మన దగ్గర స్టాక్ ఉన్నంత వరకు కూడా ఫ్రీగానే, ఉచితంగానే ఇవ్వబడుతుంది. గనుకనే ప్రభు నామములో మీ అందరికీ మనం చేస్తున్నాను, ఈ క్యాలెండర్ అందరికి ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉండులాగా చిన్న ప్రార్థన చేద్దాం. అందరం కూడా మీ చెయ్యి చూపించి, కుడి చెయ్యి చూపించి ప్రార్థన చేద్దాం. ఈ క్యాలెండర్ నిమిత్తం మన దేవుని బిడ్డలను ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ క్యాలెండర్ నీ నామంలో ఈ 2024వ సంవత్సరంలో ప్రభువా, 2025వ క్యాలెండర్ మేము ప్రారంభిస్తుండగా క్రీస్తు రాజ్యం మినిస్ట్రీ తరపున తండ్రి నీ నామములో ఈ క్యాలెండర్ మేము ప్రారంభిస్తూ ఉండగానైనా ఓపెన్ చేస్తూ ఉండగా నీ నామంలో అనేక మంది బిడ్డలకి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి నైనా. ఏ కుటుంబంలో అయితే ఈ క్యాలెండర్ ప్రభువా పెట్టుకుంటున్నారో దీవించబడాలని అయినా, వాక్యాల చేత బలపడాలి యేసయ్యా. ఈ వాగ్దానాలని బిడ్డలకు ఆశీర్వాదకరముగా మార్చబడును గాకనైనా. దీని మీద మేము ఏనాడు కూడా హెచ్చించలేదు నైనా. అదే మా జీవితానికి ఆశీర్వాదకరంగా నువ్వు మారుస్తున్నందుకు స్తోత్రాలు యేసయ్యా. నీ కృపలో మీరు సహాయం చేసి దీవించమని, నీ నామ మహిమార్థమే కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం నాయనా. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో పరిశుద్ధ నామములో ఈ 2025వ క్యాలెండర్ ఓపెన్ చేస్తుండగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓపెన్ చేస్తూ ఉండగా, ఓపెన్ చేసి బయట తీసిన అందరూ తదుపరి క్లాప్స్ కొడదాం. తండ్రి యొక్కయో, కుమారుని యొక్కయో పరిశుద్ధ నామములో 2025 క్యాలెండర్ ప్రారంభిస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరం కూడా ఈ 2025వ సంవత్సరం క్యాలెండర్ దేవుని బిడ్డలారా, దేవుడు చక్కనటువంటి కృప చేత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దేవాతి దేవుడు. తప్పక దేవుని మీద ప్రార్థన చేయండి. అనేక మంది బిడ్డలకు ఈ క్యాలెండర్ దేవుడు దీవెనకరంగా ఉంచేలాగున జనవరి, ఫిబ్రవరి వాగ్దానం, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. తదుపరి దేవుని బిడ్డలారా, ఇదిగో లోకమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మార్చి, ఏప్రిల్ యొక్క వాగ్దానము, అలాగే మే, జూన్ యొక్క వాగ్దానం, మీరు చిగురు పెట్టి ఫలములు ఫలించుదురుగాక. ఆమేన్.
అలాగే జూలై ఆగస్ట్ దేవుడు మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచునుగాక. చెప్పండి గట్టిగా ఆమేన్. సెప్టెంబర్ అక్టోబర్ నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదునుగాక. ఆమేన్. అలాగే నవంబర్ డిసెంబర్ ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు ఈ వాగ్దానములు 2025 సంవత్సర క్యాలెండర్ అందరికీ ఆశీర్వాదకరముగా మార్చబడును గాక. ఆమేన్ ఆమేన్. కనుక 30వ తారీఖు అందరికి ఇవ్వబడుతుంది. గమనించండి, దీని మీద కూడా ఎవరు ఎటువంటి రూపాయి చెల్లించొద్దు, చెల్లించకూడదు. కనుక ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఇది. గతంలో సేవకులు కూడా ఇచ్చినటువంటి ఆలోచనే. ఒకటితో ప్రారంభించి 6 పేజీలు క్యాలెండర్ వచ్చింది. దేవుని కృప ఉంటే 2025లో 12 పేజీలు వచ్చే క్యాలెండర్ ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కనుక ఈ సంవత్సరం పైన మన లోగో క్రీస్తు రాజ్యం మినిస్ట్రీ అని ఉంటుంది లోగో. కింద దేవుని బిడ్డ మన ఆరాధన క్రమాలన్నీ కూడా ఉంటాయి. దేవుని బిడ్డ అందరూ కూడా తీసుకోండి. దేవుని బిడ్డ అనేక మంది బిడ్డలకు కూడా ఇవ్వమని ప్రభు నామములో మీ అందరికీ మనం చేస్తున్నాం. దేవుడు మనలను మన కుటుంబం దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. కూర్చుందాం. కనుక తప్పక ప్రార్థనలో జ్ఞాపకం కనుక దేవుడు చక్కగా కనుక దేవుడు ఇంతవరకు ఎంతగానో కృప చూపించి నడిపించేటువంటి గొప్ప దేవుడు. మీరు ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. పరిచర్య నిమిత్తం దేవుడు మరింతగా గొప్పగా దేవుడు ఆశీర్వదించులాగున మీ అన్నిదిన ప్రార్థనలో జ్ఞాపం చేసుకోమని ప్రభు పేరట మీ అందరికీ ప్రభు నామంలో మనం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.